మీ లెక్క ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా? మీకు మానవత్వం విఘ్నత లేదు కాబట్టే జనం సాగనంపిన్లు అని కేసీఆర్ను ఉద్దేశించి కేసీఆర్ పైన సీఎం రేవంత్ పైరు. ఏ సందర్భంగా అంటే హైదరాబాద్ రవీంద్ర భారతిలో నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కరువుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ళు చేసిందేంది? నిరుద్యోగులను ముంచి మీ ఇంటిలి పాదికి కొలువులు ఇచ్చుకున్నారు. 10 నెలల్లో మేము 59,000 జాబ్స్ నింపినాం. రెగ్యులర్గా నోటిఫికేషన్లు ఇస్తాం. నెల రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక పత్రాలు అందజేస్తాం. బ్లాక్ మనీతో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై బురదలు జల్లుతున్నారు. అప్పుడు కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టినట్టు ఇప్పుడు మేము ఆదేశిస్తే కేటీఆర్ ఇంటి తలుపులు పగలగొట్టలేరా? మీ లెక్క వ్యవస్థలను మేము దుర్వినియోగం చేయం. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో నిర్వహిస్తే కేటీఆర్కు ఏం బాధ అని ప్రశ్న. ఇంకా 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రవీంద్ర భారత్లో వివిధ శాఖల్లో ప్రభుత్వాల్లో పనిచేస్తున్న వాళ్ళ పైన ఎవరైతే డిపెండెంట్ ఉన్నారో వాళ్ళకి ఒక కారుణ్య నియామక పత్రాలను అందజేసిండ్రు. ఎందుకంటే చాలామంది కొళ్ళ కోసం కొట్లాడి ఇంకా తెలంగాణ వస్తే నీళ్ళు వస్తే, నిధులు వస్తే, ఉద్యోగాలు వస్తాయని కొట్లాడిండ్రు. మరి 10 సంవత్సరాల్లో నిరుద్యోగుల కోసం మీరు చేసింది ఏం లేదు. కానీ మేము వచ్చిన యొక్క సంవత్సరంన్నర కాలం లోపలనే దాదాపు 59,000 పైచిలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సక్రమంగా పరీక్షలు నిర్వహించి రిజల్ట్ కూడా అవుట్ చేయడం జరిగింది. వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తాం. ఈ విధంగా తక్కువ టైంలో ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే భారతదేశంలో మేమే ఉన్నాం. సో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగుల వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాం. మీ లెక్క మేము ఫామ్ హౌస్లో పడుకొని ఉంటే, పాలన గాలి కొలేసి ఉంటే వేరే రకంగా ఉండు. నియంత లెక్క దొరలెక్క వ్యవహరించిండ్రు. ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రభుత్వంపై ప్రశ్నించినందుకు తలుపులు బద్దలగొట్టి అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టింది కదా. ఇప్పుడు అధికారం మా చేతిలో ఉన్నదని కేటీఆర్ ఇంటి తలుపులు అద్దాలు బలగొట్టి లోపలికి వచ్చి తీసుకొస్తే ఇప్పుడు మీరు మమ్మల్ని ఏం చేయగలుగుతారు? కానీ అలాంటి నియంతృత్వ పాలన మేము చేయట్లేదు, ప్రజాపాలన చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. ఇక నేటి నుంచి 10th ఎగ్జామ్స్ హాజరు కానున్న 5 లక్షల మంది స్టూడెంట్స్ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్, 2,650 పరీక్షా కేంద్రాల ఏర్పాటు, వచ్చే నెల 4న ముగియనున్న పరీక్షలు అని చెప్పి ఈ రోజు నుంచి ఏప్రిల్ 4th వరకు 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో పిల్లలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 3 గంటల పాటు వాళ్ళకు ఎగ్జామ్ ఉన్నది. ఎవరు ఆందోళన చెందకుండా, ఒక్క 5 నిమిషాలు లేట్ అయిన అప్పట్లో గేట్ లాక్ చేసి పరీక్షకు రాకుండా అడ్డుపడేటోళ్ళు. సో ఇప్పుడు అట్లా లేదు. ఆ గ్రేస్ పీరియడ్ నిబంధన ఒక 5 నిమిషాలు అయితే ఉంచారు. సో పిల్లలకి ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మంచిగా ఎగ్జామ్స్ రాయాలి, అందరూ మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా జీవితంలో ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే ఈ ఒక 10th క్లాస్ మార్కులే. 10th క్లాస్లో ఎన్ని వచ్చినా చెప్పుకునే సందర్భాలు ఉంటాయి కాబట్టి సో ఎలాంటి చిన్న అంటే అవాంతరాలు లేకుండా అందరూ మంచిగా ఎగ్జామ్స్ పూర్తి చేసుకోవాలి.